అమెరికాలోని జార్జియా రాష్ట్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ చట్టం ద్వారా హిందువులపై జరిగే వివక్షను నేరంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోంది. హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారు. కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా స్పందిస్తూ ఈ బిల్లుకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. జార్జియాలోని అతిపెద్ద ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఫోర్సిత్ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లారెన్ మెక్డొనాల్డ్ టాడ్ జోన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. 2023-24 లెక్కల ప్రకారం యుఎస్ఏలో 25 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. అందులో 40,000 మంది ఒక్క జార్జియాలోనే ఉన్నారు. ప్రధానంగా అట్లాంటా మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్లో అందిస్తున్న లివ్డ్ హిందూ రిలీజన్ అనే కోర్సు ఇప్పుడు అమెరికాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కోర్సులో హిందూ మతాన్ని తప్పుగా ప్రదర్శించరాదని, హిందూ ఫోబియా వ్యాప్తి చేస్తున్నారని వాసంత్ భట్ అనే ఇండో అమెరికన్ విద్యార్థి ఆరోపించాడు. ఈ బిల్లుకు ఆమోదం లభించి చట్టంగా మారితే గనుక జార్జియా పీనల్ కోడ్ను సవరిస్తారు. ఫలితంగా దర్యాప్తు సంస్థలు హిందూ ఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. బేసిక్గా యుఎస్లో ఒక చరిత్రాత్మక బిల్లు జార్జియా స్టేట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. యాక్చువల్గా ఆ బిల్ ఏంటంటే హిందూ ఫోబియా గురించి. బేసిక్గా మనం చూసామంటే గతంలో హిందూస్ పైన కానీ వేరే రిలీజియన్స్ పైన కూడా దాడులు జరిగి ఉన్నాయి. యాక్చువల్గా మిగతా మతాల వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో అమెరికాలో ఏంటంటే ఫస్ట్ టైం ఒక స్టేట్ హిందూస్ పైన ఇలాంటి అటాక్స్ అవ్వకుండా, హేట్ స్పీచ్ లేకుండా, వాళ్ళ పైన డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలని చెప్పి ఒక కొత్త లా పాస్ చేస్తూ ఉన్నారు. అది బిల్ పాస్ అయితే ఒక బిగ్గెస్ట్ చరిత్రాత్మక అంటే హిస్టారిక్ విన్ ఉంటుంది ఇక్కడ. అంటే హిస్టారిక్ ఫస్ట్ స్టేట్ పాస్ చేయడము. సో ఆ బిల్ గురించి ఏంటంటే ఏదైతే మనం గతంలో కూడా చూస్తుంటాం, కొన్ని దేవాలయాల పైన దాడులు జరగడం కానీ, నాట్ ఓన్లీ ఇన్ యూఎస్, బయట మన దేశంలో అవ్వచ్చు, ఇంకా వేరే దేశంలో కావచ్చు, ఇలాంటివి జరగకుండా యుఎస్ వాళ్ళు ముందే జాగ్రత్త పడుతున్నారు. మనం చూసామంటే హేట్ స్పీచెస్ అంటారు హిందూస్ పైన యాక్చువల్గా కొన్ని కాలేజ్లో జరగడం, ఇవన్నీ కూడా. సో ఇలాంటివన్నీ కంప్లీట్గా స్టాప్ చేయడానికి, హిందూ ఫోబియా గురించి మన హిందూస్కి సపోర్ట్ చేయడానికి ఒక సెనేటర్స్ కొంతమంది జార్జియాలో రిపబ్లికన్, అదృష్టం ఏంటంటే రిపబ్లికన్ సెనేటర్స్ బోత్ డెమోక్రటిక్ సెనేటర్స్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా మన చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు లోక్సభ, రాజ్యసభ ఎలానో ఇండియాలో, ఇక్కడ యుఎస్లో వచ్చేసి బేసిక్ ఏమంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. అందులో వచ్చేసి సెనేట్ వచ్చేసి అప్పర్ హౌస్ విచ్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ రాజ్యసభ. సో కాంగ్రెస్ వచ్చేసి లోయర్ ఛాంబర్ అంటారు. ఒక రాష్ట్రం నుంచి, ప్రతి రాష్ట్రం 50 రాష్ట్రాలు ఉంటాయి అమెరికాలో, ప్రతి రాష్ట్రం నుంచి 2 సెనేటర్స్ ఉంటారనమాట. సో ఆ సెనేటర్స్ కానీ ఎక్కడైనా బిల్ పెట్టచ్చు, లోయర్ హౌస్లో కూడా, అప్పర్ హౌస్లో కూడా. ఇండియాలో ఏంటంటే ఫస్ట్ లోక్సభలో బిల్ పాస్ అవుతుంది, తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. ఇక్కడ ఎక్కడైనా బిల్ పెట్టచ్చు, అటు నుంచి అయినా ఇటు వెళ్ళొచ్చు, ఇటు నుంచి అయినా అటు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ బిల్లు మనకు హిందూస్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి, హిందూస్ని ప్రొటెక్ట్ చేయడానికి, హిందూస్ అగెయినెస్ట్ ఏమైనా కార్యాచర్యలు ఆపడానికి ఈ బిల్ పెట్టారనమాట. రిపబ్లికన్ సెనేటర్స్ షాన్ స్టిల్ అని, తర్వాత క్లింట్ డిక్సన్ అని చెప్పేసి, అలానే డెమోక్రటిక్ సెనేటర్స్ జేసన్ ఎస్టివాస్ అండ్ ఎమాన్యుయల్ జోన్స్ అని కూడా పెట్టారు. వీళ్ళు ఈ లెజిస్లేషన్ పాస్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ బిల్ ఏంటంటే సెనేట్ బిల్ నెంబర్ 375. ఆ స్టేట్, మున్సిపల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అందరూ కూడా ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు హిందూస్ పైన, వాళ్ళ దేవాలయాల పైన, వాళ్ళ నమ్మకం పైన ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, హేట్ స్పీచెస్ ఉండకూడదు, వాళ్ళ ఫీలింగ్స్, మన యాక్ట్స్ వల్ల వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఆ బిల్ పెట్టారు. సో ఆ బిల్ వచ్చేసి మన ఒక ఆర్గనైజేషన్ ఉంది యుఎస్లో,
కోయిలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పేసి శోభా స్వామి గారు కూడా వాళ్ళ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు చాలా చరిత్రాత్మకమైన బిల్లు, హిందూస్ని హిందూ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే బిల్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ట్రంప్ గారు మన ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్ ప్రెసిడెంట్, 2016లో కూడా తన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా క్లియర్గా చెప్పారు ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిందూస్ అని చెప్పేసి. మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా చూడొచ్చు దీని గురించి. సో ఆ రోజు కూడా ఆయన క్లియర్గా చెప్పాడు ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిందూస్. నేను గిన ప్రెసిడెంట్ అయితే కూడా మీకు ఏముంటుందంటే ఐ విల్ బి ట్రూ ఫ్రెండ్ ఇన్ ద వైట్ హౌస్ ఫర్ ఇండియన్స్ అండ్ హిందూస్ అని కూడా చెప్పారు ఆయన. మనం యుఎస్లో చూసామంటే ఎక్కడ పోయినా కూడా సైన్స్ సెక్టర్ కానీ, మెడిసిన్ సెక్టర్ కానీ, సైంటిస్టులు, డాక్టర్స్ ఎక్కువ మంది మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే ఉంటారు. మీరు జస్ట్ గూగుల్ ఇట్, లైక్ లాట్ ఆఫ్ ద మన సిఇఓస్ అంతా కూడా ఇండియన్ ఆరిజిన్. సత్యనాథెల్ల దగ్గర నుంచి, సుందర్ పిచ్చై నుంచి అలా చెప్పుకుంటూ పోతే వీసా సిఇఓ, మాస్టర్ కంపెనీ సిఇఓ, అలా చెప్పుకుంటూ చాలా సిఇఓస్. డాక్టర్స్ అయితే మన చాలా మంది డాక్టర్స్ కూడా హిందూ రిలీజియన్ నుంచి కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అదేదో మనం గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఎక్కడ పోయినా కూడా బేసిక్గా మన పని చేసుకుంటూ పోతుంటారు. అది మనకు చాలా గర్వపడే విషయం యాక్చువల్గా. సో ఓవరాల్గా ఏంటంటే ఇదందరికీ మనకు ఒక మంచి వెల్కమ్ బిల్ అని చెప్పొచ్చు. హోప్ఫుల్లీ ఈ బిల్లు జార్జియా స్టేట్లో పాస్ అవుతుంది, తర్వాత మిగతా స్టేట్స్ కూడా ఫాలో అప్ చేస్తారని కూడా అనుకుంటున్నాను నేను. అలానే న్యూ జెర్సీలో ఎక్కువ మన ఇండియన్స్ ఉంటారు. సో హోప్ఫుల్లీ న్యూ జెర్సీ కూడా ఈ బిల్లుని తీసుకొని వస్తుంది. మన హిందూస్ ఇంట్రెస్ట్, బేసిక్గా హిందూ ఇంట్రెస్ట్కి ఎటువంటి అగెనిస్ట్ లేకుండా ఉండడం మంచిది. అంటే బేసిక్ ఏంటంటే ఈ హిందూస్ ఇంట్రెస్ట్ పాస్ చేస్తున్నట్టు ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ అదర్ రిలీజన్. ఇదేంటంటే బేసిక్గా అన్ని రిలీజియన్స్కి అన్ని సమాన హక్కులు ఉన్నట్టు భావించవచ్చు మనం ఇక్కడ.